హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ లతా శశి విరచిత అంశంగా క్రోనోన్యూట్రిషన్ డైట్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. క్రోనోన్యూట్రిషన్ డైట్. ఇక వినండి. క్రోనోతో కలకాలం ఏం తినాలి, ఎంత తినాలి అనే విషయాలను మనం ఎక్కువగా చర్చిస్తాం. ఎప్పుడు తింటున్నాం అనేది ఇంకా ప్రధానమని చెబుతుంది క్రోనోన్యూట్రిషన్. మనం తీసుకునే సమయాన్ని బట్టి తినే తిండి కూడా మారాలి అని చెబుతుంది సిద్ధాంతం. మన శరీరంలోని అంతర్గత గడియారాలు, రక్తంలో చక్కెర స్థాయిలు, హార్మోన్ల సమతౌల్యత రోగ నిరోధక వ్యవస్థలను నియంత్రిస్తాయి. రాత్రి ఆలస్యంగా భోజనం చేయటం, ఉదయం ఏమీ తినకుండా ఉండటం, రోజంతా అడపాదడపా తినటం, ఇటువంటివి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే పొద్దును బట్టి తిండి తీరును మార్చుకోవాలని క్రోనోన్యూట్రిషన్ విధానం స్పష్టం చేస్తుంది. మన జీవక్రియ రోజంతా ఒకే విధంగా ఉండదు. సూర్యోదయం సూర్యాస్తమయాలకు అనుగుణంగా మన శరీరం స్పందిస్తుంటుంది. ఉదయం లేచిన తర్వాత జీవక్రియలు మెరుగ్గా ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఆ సమయంలో ఎక్కువ క్యాలరీలు తీసుకున్నా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. సూర్యాస్తమయానికి దగ్గర పడుతున్న కొద్దీ జీవక్రియలు మందగిస్తాయి. రాత్రిపూట ఇన్సులిన్ పనితీరు బాగా తగ్గిపోతుంది. ఈ సమయంలో ఎక్కువ ఆహారాన్ని తింటే ఇన్సులిన్ సరిపోక రక్తంలో షుగర్ స్థాయిలు పెరుగుతాయి. ఒక్క ఇన్సులినే కాదు, మన శరీరంలోని ప్రధాన హార్మోన్లన్నీ శరీర గడియారం లయకు అనుగుణంగా పనిచేస్తాయి. దాన్ని భంగపరిచినప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అధిక బరువు, హై బీపీ, మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి. మరి రోజువారీ ఆహార సమయాలను స్థిరంగా ఉంచాలి. మరి ఉదయం నిద్రలేచిన తొలి గంటన్నర లోపు ఏదైనా తినాలి. మధ్యాహ్న భోజనంలో సమతౌల్యత ఉండాలి. అన్నంతో పాటు గింజధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు ఉండాలి. ప్రోటీన్ ఆహారం ఖచ్చితంగా తినాలి. ఫ్యాట్, షుగర్, ఉప్పు తక్కువగా ఉండాలి. సాయంత్రం పండ్ల ముక్కలు, మొలకెత్తిన గింజలు, ఓట్స్, రాగి జావా, 10 నుంచి 12కు మించకుండా నట్స్ వంటివి స్నాక్స్గా ఏదైనా తీసుకోవాలి. రాత్రి ఆహారాన్ని సాధ్యమైనంత పరిమితంగా త్వరగా ముగించాలి. మధ్యాహ్నం 2 కప్పులు అన్నం తింటే రాత్రి 1 కప్పు అన్నమే తినాలి. తద్వారా నిద్ర, జీవక్రియకు భంగం కలగదు. నిద్రపోవటానికి కనీసం 2 గంటల ముందు ఏమీ తినద్దు. రాత్రి 9 గంటలకు తిన్న తర్వాత మళ్ళీ సాధ్యమైనంత వరకు ఘనాహారం తీసుకోకూడదు. ఆకలిగా అనిపిస్తే కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, హెర్బల్ టీ వంటి ద్రవాహారాలను తీసుకోవచ్చు. ఎన్ని పనుల్లో ఉన్నా ఖచ్చితంగా నిర్దిష్ట సమయానికే రోజు ఆహారాన్ని తీసుకోవటం తప్పనిసరి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆహారాన్ని తీసుకోవడం, మిగిలిన సమయంలో ఉపవాసం పాటించడం, ఇలా 10 నుంచి 12 గంటల ఆహార స్వీకరణ విధానాన్ని అనుసరించడం కూడా మేలు చేస్తుంది. ఇక అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే, ఆహార నియమాల విషయంలో తాజాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సిద్ధాంతం క్రోనోన్యూట్రిషన్. దీనిపై అంతర్జాతీయంగా చాలా అధ్యయనాలు జరిగాయి. ఊబకాయం ఉన్న 420 మంది బరువును 20 వారాల్లో తగ్గించే ప్రక్రియను స్పెయిన్లో చేపట్టారు.
వీరిని 2 గ్రూపులుగా చేశారు. అందరికీ ఒకే రకమైన క్యాలరీలు ఉన్న ఆహారం ఇచ్చారు. వ్యాయామాలు, నిద్ర సమయం అవి కూడా ఒకేలా ఉండేలా చేశారు. మధ్యాహ్నం 3 గంటల్లోపు లంచ్ చేసిన వారు ఆ తర్వాత తిన్నవారి కంటే ఎక్కువ బరువు తగ్గారు. ఉదయం ఏమీ తినకుండా ఉండడం లేదా బాగా తక్కువ క్యాలరీలు తీసుకున్నవారు బరువు తగ్గలేదు. ఇక ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీలో ప్రచురించిన క్రోనో న్యూట్రిషన్ ఆహార వేళలు ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో స్పష్టం చేసింది అంటూ డాక్టర్ లతా శశి వీరు చీఫ్ న్యూట్రిషనిస్టు, ఫెర్నాండెజ్ హాస్పిటల్ హైదరాబాద్లో పనిచేస్తున్నారు. వారు అందజేసిన క్రోనో న్యూట్రిషన్ డైట్ అనే అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆరోగ్య సమాచారంగా ఈ విషయాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.